ఐ వాంట్ టు మీతో ఏమో ఉంది, యు ఆర్ ద చేంజర్, యూ కెన్ డూ, యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎబిలిటీ అని ఏమారా ట్రై చేస్తాము. నేను అక్కడ స్టార్స్ని మీ ఆడియన్స్లో ఒక్కొక్క స్టారు రావాలి అని ఒక ట్రై చేస్తాను. అది ఏమో తప్పో సరి నాకు తెలియదు. లేదు, నేను ఏం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నానంటే, మీరు ఫస్ట్ చెప్పింది ఎలా ఉందంటే, మనం సినిమా చూస్తే ఎవరో ఒకరు వస్తారు, కాపాడతారు, మన లైఫ్ని బెటర్ చేస్తారు అనేది ఒక మెసేజ్ సినిమా ఇస్తుంది. వాట్ యూ వాంటెడ్ ఇస్ ఎవడో రావాల్సిన అవసరం లేదు, నువ్వే స్టార్వి. అదేనా? అదే 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 అది ఏమంటే నాతో ఉండేదే నీతోనే ఉంది. బట్ ఇఫ్ యు రియలైజ్ దట్ యూ విల్ బికమ్ సంథింగ్ ఎల్స్ అనేది ఎలాగైనా కమర్షియల్గా చెప్పాలి అని. దట్ ఈస్ ద ఫిలాసఫీ బేసికల్లీ. అది ట్రై చేస్తా ఉంటాను. ఎంపవరింగ్ ఇండివిజువల్స్. ఈవెన్ మై పొలిటికల్ పార్టీ ఆల్సో కీప్ టెలింగ్ దట్ యాక్చువల్లీ, బికాస్ యూ షుడ్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ గ్రేటెస్ట్ పొటెన్షియల్. అంటే ఒక సింపుల్గా చెప్పాలంటే, ఒక ఫ్యామిలీ ఫాదర్ మదర్ ఇద్దరు పిల్లలు ఉంటారనుకోండి. 18 years అయిన తర్వాత ఒక ఫాదర్ ఏం థింక్ చేస్తాడో, లెట్ హిమ్ ఎక్స్ప్లోర్, లెట్ హిమ్ ఎక్స్పీరియన్స్ అని ఆ ఫ్రీడమ్ ఇస్తాం కదా. లేదు నీకేం తెలీదు, నేనే అన్ని చూసుకుంటానంటే ఆ జీవితం ఎలా అయిపోతుంది. అలాగే సొసైటీ కదా, ఇప్పుడు ఎలా అయిపోయింది పొలిటికల్ సిస్టమ్ అంటే, నేను వచ్చి అన్నీ చేసేస్తాను, ఏమేమో చెప్తారు, ఓహో ఇలా చేస్తారు అలా చేస్తారని, వీటి చేయలేదంటే వాళ్ళని తీసేసి ఇంకొకరిని చేసేది, ఇంకొకరిని చేస్తే ఇలా పొలిటికల్ పార్టీని చేంజ్ చేస్తారు. కానీ ఆ పొలిటికల్ సిస్టమే ప్రాబ్లం ఉంది అని ఎవరికి అర్థం అవటం లేదు. బికాస్ పాలిటిక్స్ని బిజినెస్ చేసాం మనము. ఎవరో పెద్దవాళ్ళు వస్తే, ఫేమస్ ఉండే వాళ్ళకి మనం ఓటేయాలి, పవర్ఫుల్ పీపుల్ ఇక్కడ రావాలి, లీడర్స్ కావాలి అంటారు కదా. నేను చెప్పేది, ఎందుకు లీడర్లెస్ ఒక పొలిటికల్ సిస్టమ్ ఎందుకు రాకూడదు? లీడర్ లేని ఒక సొసైటీని క్రియేట్ చేయడమే ఒక గొప్ప లీడర్ యొక్క లైన్ ఉంటుంది. అది మళ్ళీ అతనే లీడర్ చేస్తారు. అది పెద్ద జనాలు హోప్ లేదనుకుంటున్నారా మీరు? లేకపోతే ఒక లీడర్ వచ్చినప్పుడు హోప్ కనిపించే, వాట్ ఈస్ ద మైండ్ సెట్? దట్ మైండ్ సెట్ ఏంటి? మన లైఫే అలా వచ్చేసింది. బికాస్ మనకి చూడండి, ఫస్ట్ నుంచి మన ఎడ్యుకేషన్ సిస్టమే చూడండి ఎలా ఉంది. నేను ఒక బుక్ రాశాను, టెక్స్ట్ బుక్, దాన్ని మీరు చదవాలి, దాంట్లో ఉండేది కరెక్ట్ అని మీరు దాన్ని బయాట్ చేసుకుని అది చేస్తే మీకు మార్క్స్ వస్తుంది. తర్వాత ఒక కంపెనీకి వెళ్తారు, అక్కడ ట్రైనింగ్ ఇస్తారు, ఇదే నువ్వు చేయాలి ఏంటి, నీకు జీవితం ఇలా అవుతుంది, ఇలా నీ సెటిల్ అయిపోవు. ఇంతే ఉంది. కానీ సింపుల్గా చెప్పాలంటే, ఏదో ఒక ఇది చూశాను, దాంట్లో ఏమంటారంటే, మీరు ఏ ఫార్ అంటే ఏమనిపిస్తుంది? యాపిల్. అది ఎలా మీకు టీచ్ చేశారంటే, ఈ సిస్టము ఏ ఫార్ యాపిల్, బి ఫార్ బాల్ అని మీకు ఇచ్చేసారు. అదే మీరు ఎడ్యుకేషన్ సిస్టము ఏ స్పెల్ చేసే ఒక 5 words చెప్పు అంటే అది థింక్ చేస్తాడు. ఏ అమెరికానా, అంబికానా, ఆస్ట్రేలియానా అని థింక్ చేస్తారు. ఈ థింకింగ్ సిస్టమ్నే కట్ చేసింది ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్. అది వచ్చేస్తే అందరికీ ఒక ఇది వస్తుంది యాక్చువల్లీ. అలాంటి ఒక సిస్టమ్ రావాలి అని అలా ఒక ఇది ఉంది. అండ్ మీరు అన్న దాంట్లో నాకు అన్నమాట, ఈ వ్యవస్థ అన్నారు కదా, సిస్టమ్, నాకు విచిత్రంగా అనిపిస్తుంది సార్. కొన్నిసార్లు గవర్నమెంట్ ఆఫీసులకి, పోలీస్ స్టేషన్కి ఈ సిస్టమ్ ఎక్కడైతే ఇన్వాల్వ్ అయిందో అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ ఆర్గనైజేషన్ అది ఏదైతే ఉందో అది యాక్చువల్లీ మనకి హెల్ప్ చేయడానికి ఉన్న ఆర్గనైజేషన్. ఆ సిస్టమ్, అది బీట గవర్నమెంట్ ఆఫీస్, గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ హాస్పిటల్, అది ఏదన్నా కానివ్వండి, ప్రజలు మనమే కదా ప్రజలు అంటే, ప్రజలకి హెల్ప్ చేయడానికి ఆ సిస్టమ్ ఉంది. కానీ అది యాక్చువల్గా ప్రజలకి హెల్ప్ చేస్తున్న సిస్టమ్లా అనిపించదు అక్కడ. ఎందుకంటే మీరు ఒక లీడర్ని పంపించేసి నువ్వు అన్నీ చేసుకొని వదిలేస్తారు. 5 years యూ డోంట్ బాదర్ యాక్చువల్లీ. జస్ట్ యూ ఏమంటే కరెక్ట్ అవ్వలేదంటే తిడతారు అంతే. బట్ ప్రాబ్లం ఎక్కడుంది అంటే, ఫైనలీ ఇట్ కమ్స్ బ్యాక్ టు యూ. ఏంటి, ఎందుకు అంటే, నేను ఓట్ చేస్తున్నదే కరెక్ట్ లేదు. నేను ఎందుకు ఓట్ చేస్తున్నాను? ఒక పెద్ద ర్యాలీ చూసి, ఒక క్రేజ్ చూసి, ఒక వేవ్ చూసి, ఒక పెద్ద లీడరు వాడేమో చెప్తున్నాడు, అది అనలైజ్ చేసేలేదు నేను. ఇప్పుడు నేను చెప్తాను, నేను వచ్చి ఇక్కడేమో చేస్తాను, హైదరాబాద్ని ఇలా చేసేస్తాను, బెంగళూరు ఇలా చేసేస్తాను అంటే, ఎంత డబ్బు ఉంది, బడ్జెట్ ఎంత ఉంది, ఎంత టైం పడుతుంది, ఏం చేస్తే బాగుంటుంది, అది మనకి యూజ్ అవుతుందా, ఇది అట్లీస్ట్ నేను మైక్రో లెవెల్లో, పెద్ద లెవెల్ వదిలేయండి, మైక్రో లెవెల్లో అది స్టార్ట్ చేస్తే, ఒక విలేజ్ పంచాయతీ లెవెల్లో స్టార్ట్ అయింది అనుకో. నేను ఇంకా ఈజీగా చెప్పాలంటే, ఒక విలేజ్లో ఒక 50 houses ఉంటుంది. ఆ 50 houses యూత్స్ వాళ్ళందరూ కలిసి, ఎందుకురా మనకి ఎవరెవరో వచ్చింది, మనమే కలిసి ఒక వర్కర్ని పెట్టుకుంటాం ఇక్కడ, అకౌంటబిలిటీ అని చెప్తాను నేను, అన్నీ నాకు ఇది ఎంత వస్తుంది డబ్బులు, ఏం చేస్తున్నావు, నన్ను అడుగు,
మనకేం కావాలో నేను చెప్తాను, నువ్వు చెప్పొద్దు. వాడు ఒక మంచి వొకాబులరీ ఉండేవాడు చెప్తాడు, ఇక్కడ ఒక బ్రిడ్జ్ వస్తే బాగుంటుంది, ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది, ఇక్కడ ఏమేమో చెప్తారనుకోండి, మీరు ఏం చెప్తున్నా ఓకే ఓకే అంటే అలాగే ఏ ఫా ర్యాప్ అనేటారు. అదే మీరు థింక్ చేస్తే మనకి ఎందుకు రాది డిస్కస్ చేసుకుంటే ఆ ఒకటి రావాలి అని, అది వచ్చేస్తే మీరు అలర్ట్ అయిపోతారు. ఏమేమి వచ్చేపోదు ఉండప్ప, ఒక నిమిషం నువ్వు మాట్లాడొద్దు, మనకి ఇక్కడ ఒక స్కూల్ కావాలి, ఒక హాస్పిటల్ కావాలి, మనకి ఇక్కడ రోడ్స్ కావాలి, మనకి ఇది ఆ ఒక్క ఇది రావాలి కదా మైక్రో లెవెల్లో. అదే మ్యాక్రో లెవెల్ అయిపోతుంది. ఈ దేశం బాగుపడదంటే ఏంటి? దేశం అంటే ఎవరు? దేశం అంటే మనమే. ఓన్లీ రాక్స్, మౌంటైన్స్, ఫారెస్ట్ దేశం కాదు కదా. దేశం బాగుపడాలంటే మనం విచారవంతులు అవ్వాలి. అలా ఎక్కడో ఒకటి స్టార్ట్ అవ్వాలి అని స్టార్ట్ చేశాను అంతే. ఇది అందరూ మళ్ళీ అదే అడుగుతారు, సార్ మీరు వచ్చి ఎలక్షన్లు ఎన్నుకుంటారా, మీరు గెలుస్తారా, మీకు ఛాన్సెస్ ఉందా అని. ఇక్కడ నేను ఫెయిల్యూర్ సక్సెస్ అనేది నాది ఒక కెరియర్ ఉంది, నాది ఒక బిజినెస్ ఉంది, అక్కడ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది నేను నా ఇది. బట్ సొసైటీ అని వస్తే మీ సక్సెస్ మీ గురించి మీరు థింక్ చేయాలి, బికాజ్ ఇట్ ఈస్ యువర్ మనీ ఇన్వాల్వ్డ్ హియర్. అదే చెప్తా ఉంటాను అంతే. మీరు మాట్లాడుతున్నది ఏంటంటే వి ఆల్వేస్ సీక్ లీడర్స్ అని చెప్పి, అలానే పీపుల్ సీక్ హీరోస్. అది ఎస్కేపిజంకి కానివ్వచ్చు, లేకపోతే ఇట్ కెన్ బి సంథింగ్ యాజ్ బేసిక్ యాజ్ పీపుల్ లవింగ్ యువర్ హెయిర్ స్టైల్ ఆల్సో. మీకు హెయిర్ స్టైల్, మీ లుక్స్, ద వే యూ డ్రెస్ అప్ యువర్ సెల్ఫ్, మీరు మిమ్మల్ని ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నారు, దాన్ని చూసి మీకు ఫ్యాన్స్ అయిన వాళ్ళు ఉంటారు. మీ ఫిలాసఫీ, మీ మాటలు, మీరు ప్రపంచాన్ని ఎలా చూస్తున్నారు, ఆ పర్స్పెక్టివ్ చూసి ఫ్యాన్స్ కూడా అయ్యి ఉంటారు. కానీ జనాలకి ఐ నీడ్ అ హీరో అనే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. వై డూ యూ థింక్, వాట్ ఈస్ ద రూట్ ఆఫ్ దిస్ ఫ్యాన్ కల్చర్ అని మీరు అనుకుంటారు? ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ ఎలా ఉంటుందంటే, మీ స్ట్రగుల్ మీరు దాంట్లోనే ఉంటారు, దాంట్లో మీరే హీరో. తెలియకుండా తెలిసి కూడా మీరే హీరో. మీ ఫ్యామిలీకి ఎవరైనా ప్రాబ్లమ్ వస్తే మీరే నిలుచుకుంటారు, మీరే. అది స్మాల్ లెవెల్లో జరుగుతూనే ఉంటుంది. అది బిగ్గర్ లెవెల్లో చూసేది ఫిలంలో. ఇప్పుడు నేను వెళ్ళి ఎవరు రౌడీస్ కొట్టేకి అవ్వదు నా దగ్గర. అక్కడ హీరో వచ్చి 10 మందిని కొడతాడనుకోండి, వాట్ ఐ కెనాట్ డూ. ఒక హీరో చేస్తున్నానంటే తెలియకుండా నా లోపల ఉంది అది కొట్టాలా, బట్ నేను చేసేకైతే అది ఎగ్జాగరేటెడ్గా చూపిస్తారు ఫిలంలో, అది ఇది వచ్చేస్తుంది. అదే మూవీ ఇది కదా, మ్యాజిక్ కదా అది. బట్ నేను ఇలా ట్రై చేస్తున్నాను, అది చాలా డిఫికల్ట్ ఇది. అండ్ ఫిలాసఫీకి ఫ్యాన్స్ తెప్పించుకోవడం ఈజ్ లైక్ బిగ్గర్ డీల్ అనిపిస్తుంది నాకు. లుక్స్, యాక్టింగ్ అది ఓకే, నేను ఒక విషయాన్ని నమ్ముతున్నాను గట్టిగా, దిస్ ఈజ్ వాట్ ఐ బిలీవ్ ఇన్ అని చెప్పి జనాలు కూడా ఎస్ సార్ వీ బిలీవ్ ఇన్ యూ, మీరు ఏదైతే నమ్ముతున్నారో అది మేము కూడా నమ్ముతున్నాము అని చెప్పి ఒక ఐడియాలజికల్ లెవెల్లో ఫాలో చేయడం అనేది ఐ థింక్ దట్స్ అ బిగ్గర్ టాస్క్. అది మేకింగ్ దెమ్ ఫాలో యువర్ ఐడియాలజీ. అదే నాట్ ఓన్లీ ఫాలో, అది మీకే ప్లస్. అది ఏం నేను చెప్పేది కదా, అందులో ఉండేది అది. దట్ ఈస్ ఆల్సో అగైన్ ఏమో ఉపేంద్ర చెప్తున్నా, ఒక హీరో చెప్తున్నాను కాదు. మీకు ఒక మిర్రర్ పెట్టినలాగా మీరు చూసుకోండి అని మిర్రర్ పెడితే ఐదర్ యూ లైక్ ఇట్ ఆర్ డిస్లైక్ ఇట్. అయ్యో నేను ఇదే మిర్రర్ చూస్తాను నేను డైలీగా అనుకోవచ్చు. లేదప్పా చూడు నీ ఫేస్ ఎంత బాగుంది, చూడు నీ పర్సనాలిటీ ఎంత ఉంది అని మీకు ఇన్స్పైర్ చేసేలాగా ఒక ఫిలిం, అలా ఒక ఎక్స్పెరిమెంట్ అంతే. బట్ ఎలా హోప్ఫుల్గా ఉంటారు మీరు? ఎప్పుడన్నా హోప్ అనేది కొంచెం దెబ్బతింటదా, లేకపోతే హోప్ ఖచ్చితంగా మార్పు వస్తుంది, ఖచ్చితంగా మనం సాధిస్తామని ఆ హోప్ అయితే లేదు? అదే హోప్ కదా, హోప్ అనే మీనే అదే. లేదంటే నార్మల్గా ఉండేది ఏం హోప్ ఉంటుంది? అందరూ ఒక రోడ్లో వెళ్తున్నారు, నేను సేఫ్గా వెళ్ళిపోతాను అంటే కొంచెం పక్క రూట్లో వెళ్తేనే ఒక ఇది ఉంటుంది, ఇవంతో రిస్క్ ఉంది అంటే. బట్ అది థ్రిల్ ఇస్తుంది నాకు యాజ్ ఏ ఫిల్మ్ మేకర్. నాకు అది కొంచెం థ్రిల్ వస్తుంది. దాన్ని నేను కమర్షియల్గా మ్యాక్సిమంగా అది చేయాలని. బట్ ఆ కమర్షియల్ ఆస్పెక్ట్ వస్తేనే టక్కని ఇక్కడ చేంజ్ అయిపోతుంది. ఉపేంద్ర అక్కడ వచ్చి ఏం చేస్తాడు, ఉపేంద్ర ఏం చేస్తాడంటే థింక్ చేస్తారు, కానీ ఆ చెప్పేది కొంచెం కష్టం. అది దాన్ని మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను అంతే. సో మీరు పాడ్కాస్ట్ ఒకటి స్టార్ట్ చేయాలి సార్. పాడ్కాస్ట్ నిజం చెప్తున్నాను సార్, మీరు పాడ్కాస్ట్ స్టార్ట్ చేసి మీ థాట్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు ఆల్రెడీ సినిమాల్లో చెప్తున్నారు, బట్ అవి మీరు డైరెక్ట్ గా అడ్రస్ చేసి సూపర్ ఉంటుంది సార్. ఐ లిసన్ టు దట్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. వీక్లీ ఒక ఎపిసోడ్ అయినా సరే ఐ లిసన్ టు దట్. నేను చాలా ఇంటర్వ్యూస్ లో ఇలాగే మాట్లాడాను. యాక్చువల్లీ చాలా మాట్లాడుతూ ఉంటాను. ఎంతమందికి అది రీచ్ అవుతుందేమో ఏమో, నేనేమో తెలుసుకున్నాను కాదు, మేబీ నన్ను ఇలా తయారు చేసేదేమో దేవుడు, నేను ఇది చెప్పాలనే వచ్చానేమో, అది చెప్తా ఉంటాను అంతే. బట్ ఈ హోల్ ప్రాసెస్ లో మనీ అనేది డస్ ఇట్ టెంప్ట్ యూ?
మనీ ఈజ్ నెసెసిటీ అది కాదు, బట్ ఎంత అనేది మనం ఎక్కడో బార్డర్ వేసుకోవాలి. ఏమంటే ఎంత వస్తేనూ కూడా మీకు తక్కువ అనిపిస్తుంది, కొన్నిసారి చాలు అనిపిస్తే అది చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడో ఒకసారి చాలు ఇక మీద వచ్చేదంటే నేను మెయింటెనెన్స్ అంతే, ఇంకేం నాకు ఎక్స్పెన్సెస్ లేదు అని మీరే అది డిసైడ్ చేసుకోవాలి. దట్ ఈస్ ప్యూర్లీ ఇండివిజువల్ ఇది. అది మనకు చెప్పేకోవద్దు. ఒకరికి 100 crores తక్కువ అనుకోవచ్చు, ఒకరికి 1 crore ఎక్కువ అనుకోవచ్చు. అది యూ కెనాట్ టెల్. లైక్ వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్ విత్ మనీ? ఇంతవరకు అది ఒకటి లోపల ఇదే. ఏమంటే ఓహో నేను ఫస్ట్ ఇలా లేదు, నాకు ఇది వచ్చింది, డబ్బులు కావాలి, అది చేయాలి, ఇది చేయాలి అని తర్వాత థింక్ చేశాను. ఎంత మనం అగైన్ ఇట్స్ ఏ సెల్ఫ్ అయినా కొంచెం థింక్ చేస్తే తెలుస్తుంది. ఇలాగే ఎన్ని రోజులు పోతాను నేను, వాట్ ఈజ్ మై పర్పస్ ఆఫ్ లైఫ్? ఇంతేనా? ఓకే వచ్చాను, డబ్బులు చేశాను, ఓకే వన్ డే చచ్చిపోతాను. నేనేమరా చేయాలి కదా, నేను ఇంతవరకు నేను తీసుకున్నాను సొసైటీ నుంచి, నేనేమరా ఇవ్వాలా అని ఒక ఎక్కడో వస్తుంది కదా, అలాంటి ఒక ఇదంతే. ఓకే ఓకే, మనం మాట్లాడుకుంటూ వెళ్తే చాలా సినిమా ప్రపోజల్ అనేది కూడా. కాబట్టి మీ ఫ్యాన్స్ తో మీ ఇంటరాక్షన్స్ ఎలా ఉంటాయి? ఇలానే వాళ్ళకి గైడ్ చేస్తుంటారా కలిసినప్పుడు? చెప్తాను, తర్వాత మళ్ళీ అదే చెప్తాను, నన్ను ఫాలో చేయొద్దండి, నేనేం చెప్తాను అది థింక్ చేయండి అంటే అదన్నీ ఓకే, నువ్వే కదా చెప్తున్నది. అరే నేను చెప్పేదే లీడర్ ఉండకూడదు, ఫాలో చేయకూడదు అది. ఓ నాకు ఒకరు అలాగే ఒక ఇంటర్వ్యూ అలాగే చెప్పారు, నవ్వాను, అది చాలా ఇదైపోయింది వైరల్. ఓ చిన్న పిల్లోడు పరిగెడుతూ లేదు, నేను ఒక ఇంటర్వ్యూలో నవ్వాను. ఒక క్వశ్చన్ అడిగారు, ఓకే దీనికి ఫాదర్ మదర్ లేదా ఐడియాలజీకి అని చెప్పారు. లేదు మీరే ఫాదర్ మదర్ అని. మీరే ఫాదర్ మదర్ అని చెప్పే ఐడియాలజీకి మీరే కదా ఫాదర్ అని. టిపికల్ ఉపేంద్ర. అది అలా నేనేం చెప్పేది యాక్చువల్లీ, నవ్వు వచ్చేసింది నాకు అప్పుడు.